పిల్లలు కనాలి అది ఇదని ఆశ ఉంటది కదా బ్రో. అలాంటి దానికి ఏం లేవు. సో ఎందుకు వెళ్తున్నావు ఏంది అని అడుగుతుంటుంటే నాకు ఇష్టం లేదని వెళ్ళిపోతున్నాడు. నాకు కూడా అర్థం కాలేదు బ్రో. వాడు అట్లా చెప్పేసి పెళ్లి చేసుకొని నన్ను ఇంత టార్చర్ పెడుతున్నాడు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఊర్లో వాళ్ళందరికీ తెలిస్తే బాగోదు, నువ్వు మా నాన్నతో ఉండాలి, నాకు 10 లక్షలు 20 లక్షలు కట్టి ఇచ్చి వెళ్ళు, అప్పుడు నేను డైవర్స్ ఇస్తాను అంటున్నాడు బ్రో. హలో హలో, ఎవరు? నేనే ఎవరు? అమ్ములు. ఎక్కడ పోయినా ఇట్లా చెప్పు బయటికి. అసలు వీడికి మ్యాటరే లేదన్నా. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళకెందుకు చెప్తున్నావు? ఏం అర్థమే అవుతలేదు బ్రో. సరే బ్రో, మీరు డబ్బులు ఇవ్వమంటున్నారుగా, సరే మేము వెళ్తాం బ్రో. దా ఒక్క నిమిషం ఆగు. ఎడిపోతున్నావు ఎందుకు బ్రో సతాయిస్తున్నారు? ఒక నిమిషం ఆగు. ఎడిపోతున్నావు? నీకు నీ అక్కను నీ చెల్లెనో ఉండి నీ అక్కకు చెల్లెకు వేరేకి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళ మామతో వండుకోమని ఇట్లా ఏమంటే నీకు ఓకేనా? బ్రో మాట్లాడుతున్నావు. సరే బ్రో, ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు బ్రో. ఇస్తాము. ఇగో మేము ఇన్ని గణం డబ్బులు బల్క్లో మీకు ఇస్తున్నప్పుడు మేము కూడా కొన్ని అడగాల్సి వస్తుంది, మాకు కూడా కొన్ని క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. డబ్బులు ఇవ్వడానికి ఊరికే రావు, అర్థమవుతుందా? ఇప్పుడు మేము కూడా కష్టపడితేనే వచ్చినాయి, మీరు కూడా కష్టపడితేనే వస్తాయి. ఆ డబ్బులు రిటర్న్ ఎట్లా వస్తాయి అనేది మాకు తెలవాలి కదా, ఎవరిస్తారు అనేది మాకు తెలవాలి కదా. ఇప్పుడు ఉట్టిగానే మీకు పైసలు ఇచ్చేసి నువ్వు ఆమె మీద వేసి ఆమె నీ మీద వేస్తా అంటే లాస్ మేమే అవుతాం కదా. ఏంటి మాట్లాడు? ఎవరిస్తారు అనేది చెప్పండి అమ్మా. నేను ఇస్తానన్నా. ఇస్తారా మీరు? పక్కా ఇస్తారా మీరు? ఈయనే నేను జస్ట్ సైన్ పెడతాను, షూరిటీ పెడతాను. నీకు సంబంధం లేదు అంతేనా? సంబంధం లేదు. నేను ఏమున్నా కానీ సార్ నీకే అడుగుతా. రేపటి రోజు ఏమైనా కానీ సరే నీ మీదనే మొత్తం అగ్రిమెంట్ రాపిస్తా. కేసు అయినా సరే నీ మీదనే కేసు అవుతుంది, పైసలు ఇవ్వకుంటే ముందే చెప్తున్నా. నాకు ఆయన మీదనే అయితే అసలు నమ్మకం లేదు. నువ్వు ఆయన ఎందుకు పిలిచినావు కూడా నాకు తెలియదు. ఏ నమ్మకంతో నువ్వు ఆయన ఇక వద్దులే అవన్నీ ఎందుకు మాట్లాడడం. కానీ సరే ఇప్పుడు షూరిటీ ఏమంటారు, ఏం పెడుతున్నారు అంటే ఒక ల్యాండ్ పేపర్స్ కానీ ఇంటి పేపర్స్ కానీ అట్లా ఏమైనా పెడుతున్నారా? ఏం లేదు. ఇప్పుడు ఇద్దరు కలిసి బిజినెస్ చేసుకుంటా అంటున్నారా? ఏం బిజినెస్ పెడదాం అనుకుంటున్నారా అది చెప్పండి నాకు. ఏదైనా మంచిది, డెవలప్ అయ్యేది అంటే ఏది అది చెప్పండి నాకు. అంటే బ్రో తనకు అడగండి బ్రో. నేను అంటే కొంచెం బాగాలేదు, కొంచెం మాట్లాడలేకపోతున్నాను, తనకు అడగండి. ఏం బిజినెస్ పెడదాం అనుకుంటారమ్మా? ఏమో అన్నా తెలియదు. డబ్బులు అయితే నేను తీసుకొని తనకి ఇచ్చే బాధ్యత నాది. తను ఏం పెట్టుకుంటాడో నాకైతే తెలియదు. డబ్బులు మీరు తీసుకొని తనకి ఇస్తున్నారు, తనేమో మీకు సంబంధం లేదు అని చెప్పేసి అంటారు. అసలు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మీరు? వైఫ్ అండ్ హస్బెండ్ అయినా. టైం ఎంత అవుతుందిరా? నాకైతే నమ్మకం కుదరట్లేదు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి అని. మీరు ఏం పేపర్స్ కూడా పెట్టను అంటున్నారు. సరే మీ మీద నమ్మకం కుదరాలి. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే రేపటి రోజు మీరు విడిపోయారంటే నా డబ్బులు లాస్ అవుతాయి. పిల్ల ఎన్ని ఇయర్స్ అవుతుంది? 1 ఇయర్ అవుతుంది. పిల్లలు ఉన్నారా? పిల్లలు కూడా లేరు. పిల్లలు లేకపోతే ఏంది బ్రో? పిల్లలకి దానికి సంబంధం ఏంది బ్రో? మాట్లాడినాయి కదా ఫస్ట్. ఇప్పుడు నువ్వేం షూరిటీ నువ్వేం పెట్టను అంటున్నావు, ల్యాండ్ పేపర్స్కి ఏం లేదు అంటున్నావు. ఇప్పుడు పెళ్ళై 1 ఇయరే అవుతుంది, పిల్లలు కూడా లేరు. రేపటి రోజు మీరు విడిపోతే ఎవరిని అడగాలి నేను? ఇప్పుడు ఆమె జిమ్మదారి ఆమె వేసుకుంటుంది. రేపటి రోజు నేను తీసుకొని మా హస్బెండ్కి ఇచ్చిన బ్రో మా హస్బెండ్ని అడుక్కోండి అంటే నేను నీ దగ్గరకు వచ్చి అడుగుతా. నువ్వేమంటావు? నువ్వే మా వైఫ్ని అడుక్కో అంటావు. ఇప్పుడు మీరు ఇద్దరు ఏంది, పిల్లలు లేరు కాబట్టి ఇట్లా వెంటనే మీరు ఇద్దరు సపరేట్ కావడం ఈజీ మీకు. ఇప్పుడు పిల్లలు ఉంటే ఏంటంటే సపరేట్ అవుదామన్నా ఎవరికి సపరేట్ ఎందుకు అవుతామంటే ఇప్పుడు మీరు ఇద్దరి మధ్యలో నేను లైఫ్ లాంగ్ కలిసి ఉంటాం బ్రో. సరే లైఫ్ లాంగ్ కలిసి ఉంటాం అంటున్నారు కదా. సరే బ్రో, నాకేం షూరిటీ వద్దు, నాకేం ల్యాండ్ పేపర్స్ కూడా ఏం వద్దు. నువ్వు అంటున్నావు కదా, సరే ఆమెనే కడతా అంటుంది కదా. సరే నాకు ఒక నమ్మకానికి నేను ఏమంటున్నా అంటే మీరు ఎప్పుడు పెడదాం అనుకుంటున్నారు? ఇప్పుడు జాన్లో పెడదాం అనుకుంటున్నా బిజినెస్. సరే
జాన్లో కాదు, మీరు ఫిబ్రవరిలో పెట్టుకోండి, లేకపోతే ఒక 40 days తర్వాత అన్న పెట్టుకోండి. అమ్మ మీరు ఏమైనా కన్సీవ్ ఏమైనా ఉన్నారా? మీరు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఏం లేరా? సరే, నేను ఏమంటున్నా అంటే నాకు ఒక షూరిటీ, ఇప్పుడు ఎవ్వరూ ఇట్లా ఆలోచించరు, కానీ నేను నా పాలసీస్ ఇవి కాబట్టి మీకు నేను పైసలు ఇవ్వాలి, అప్పు ఇవ్వాలి అంటే తనకు 1 month ప్రెగ్నెంట్ ఉండి తనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాతనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను డబ్బులు అనేది ఇస్తాను బ్రో. ఎందుకంటే ఇప్పుడు మీకు పిల్లలు పుడతారు అన్నట్టు ఉంటే మీకు కూడా ఒకటి ఏంటంటే రేపటి రోజు విడిపోవడానికి ఉండదు. ఇప్పుడు పిల్లలు లేరు, తను ఇప్పుడు ఏం కన్సీవ్ కూడా లేదు అన్నట్టుంటే రేపటి రోజు మీరు ఎప్పుడు విడిపోతారు అనేది గ్యారెంటీ నాకు కూడా ఉండదు. అప్పుడు విడిపోయినప్పుడు నాకు లాస్ కదా. నిన్ను అడగాల, ఈమెను అడుగు, నిన్ను అడుగుతుంది, ఈమెను అంటుంది. అది ఏమంటారు అంటే ఒక 1 month తర్వాత రండి, తను తను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దాని తర్వాత అప్పుడు నేను బ్రో అవన్నీ బ్రో మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే వద్దని చెప్పండి. ఇంత దూరం వచ్చి మేము మాట్లాడిపోయి మీరు పర్సనల్ డీటెయిల్స్ అడిగేసి అవన్నీ అవసరం లేదు బ్రో. సరే మరి నాదేం లేదు, మీ ఇష్టం, మీకు ఇమంటే ఇస్తా లేదంటే లేదు. నేను మీకు చెప్పాల్సింది నేను చెప్పిన, డబ్బులు మీకు అవసరము, వద్దు అంటే వెళ్ళిపోండి, లేదు అంటే నేను చెప్పినట్టు చేయండి, మీ ఇష్టం. మీరు ఏం మాట్లాడుకుంటారు అనేది మీ ఇష్టం. ఏమంటారు మరి చెప్పండి, నేను చెప్పినాను మీకు ఓకేనా? ఒక 5 నిమిషాలు బయటకు వెళ్తే మేము పర్సనల్గా మాట్లాడుకుంటాం. నేను బయటికి మీరే బయటికి పోరు కదా, నా ఆఫీస్కి వచ్చి మీరు సరే ఏం మాట్లాడుకుంటా తొందరగా మాట్లాడుకోండి బ్రో, తొందరగా ఏదన్నా కన్ఫర్మ్ చేయాలి నాకు. సరే బ్రో, చూడమ్ము అది కూడా పిల్లలు అదే అంటున్నాడు. ఈ ఒక్కసారికి చూడు, ఆలోచించు, మా నాన్నతో ఫిజికల్ అయ్యి పిల్లలు ప్లీజ్ అర్థం చేసుకోము. నీకు డబ్బు కావాలంటే అతను కూడా అదే అంటున్నాడు, పిల్లలు ప్రెగ్నెన్సీ. సరే నీ ఇష్టం, నాకు డబ్బు ఎలానా రెడీ చేయి, లేకపోతే ఆ పని చేయి, ఓకేనా? మరి ఏం చేస్తావు ఇప్పుడు చెప్పు. అదే ఈ ఒక్కసారికి మా నాన్నతో ఫిజికల్ అయ్యి పిల్లలు కన్నా 1 month ప్రెగ్నెన్సీ అంటున్నాడు, అలా అయితేనే నీకు డబ్బు ఇస్తాను అంటున్నాడు. అస్సలు ఒప్పుకోను కళ్యాణ్, నేను నాకు వద్దు. ఒప్పుకోము, ఒంటరిగా ఉంటాగా నేను అస్సలు అట్లా చేయను. తర్వాత హ్యాపీగా ఉందా? అస్సలు వద్దు కళ్యాణ్, నాకు ఏం హ్యాపీ ఉంటుంది తర్వాత. సరే నీ ఇష్టం. నేను అన్నని పిలుస్తా. సరే అర్థం చేసుకోము. అసలు వీడికి మ్యాటరే లేదన్నా. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళకెందుకు చెప్తున్నావు? అసలు వీడికి మ్యాటరే లేదన్నా, వీళ్ళ నాన్నతో నన్ను ఫిజికల్ గా కలవమంటున్నాడు. కలవకపోతే నాకు డబ్బులు. వాళ్ళకెందుకు చెప్తున్నావు అమ్మో? కూర్చో. మ్యాటర్ అంటే అర్థం కాలేదు అంటే నాకు అర్థం కాలే అమ్మా, ఏమంటారు? తేడా అన్న, వాడికి మ్యాటర్ లేదన్నా. నాకు దేవుడు ఇచ్చింది ఈ లోపం బ్రో, తేడా కాదు. అన్ని మగ లక్షణాలే ఉన్నాయి, లోపము అంటే పిల్లలు లేరు అంతే, పిల్లలు పుట్టట్లేదు. మరి మీ నాన్నతో పట్టుకోమనడం ఏమైంది బ్రో? డబ్బుల కోసం మీ నాన్నతో పట్టుకోమంటావా బ్రో? సమాజం మొత్తం నన్ను అందరూ తేడా అంటారు బ్రో, మాకు పిల్లలు లేరు. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఆమె? ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఆమె? చేసుకునేది లేకుండే కదా పెళ్ళి. ఇప్పుడు ఆమెను ఇక్కడ దాకా తీసుకొని వచ్చి నీకు ఏంది అసలు ఏమవుతుంది? మీరు బిజినెస్ పెడదామని వచ్చిర్రా? మీరు డబ్బుల కోసమే వచ్చిర్రు? అసలు దేనికోసం వచ్చిర్రు మీరు? నాకు ఏం అర్థమే అవుతలేదు బ్రో. సరే బ్రో, మీరు డబ్బులు ఇవ్వమంటున్నారుగా, సరే మేము వెళ్తాం బ్రో. దా ఒక నిమిషం ఆగు. బ్రో సతాయిస్తున్నారు, ఒక నిమిషం ఆగు. ఎడిపోతున్నావు? ఎడిపోతున్నావు? పోతావు ఎడికి? ఏందమ్మో ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంది మ్యాటర్ లేదు ఏంది బ్రో మ్యాటర్ ప్రతిసారి? ఏందమ్మో ఏం జరుగుతుంది ఇక్కడ? అడ కూర్చో. డబ్బులు ఇస్తే ఇవ్వండి, లేకపోతే డబ్బుల కోసం కానీ కాదురా నేను పిలిచింది. డబ్బులు ఇవ్వడం ప్లాన్ చేశారా ఏమైనా? అవును, ప్లాన్ చేసినాం. మేము ఫైనాన్సర్లం కాదు, మేము డబ్బులు ఇయ్యము, ఏం లేదు. నీతో మాట్లాడదామని చెప్పి పిలిచినాం.
ఏందమ్మో ఏంది అమ్మాయిని ఏంది ఆమె ఏంది మీ ఫాదర్ తోని ఫిజికల్ పిల్లలు కానీ అయినా నీకెందుకు బ్రో, నేను నచ్చిందంతా బ్రో, అది నా భార్య. నీకు నచ్చింది అంటూ నా భార్య నచ్చిందంట నేను నచ్చిందంట బ్రో. ఆహా నీకు నీ అక్కనో నీ చెల్లెనో ఉండి నీ అక్కకో చెల్లెకో వేరేకి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళ మామతో వండుకోమని ఇట్లా ఏమంటే నీకు ఓకేనా? ఇది బ్రో నచ్చింది మాట్లాడుతున్నావు. గల్ల మంది పడుతున్నావురా ఏంది బ్రో గల్ల మంది పడుతున్నావు ఏంది గల్ల మంది పడుతున్నావు ఏందమ్మా అన్న వాడితో అదే అన్న ప్రాబ్లం. ఏంది గల్ల మంది పడుతున్నావు? అంటే నీ ఇంటి ఆడపిల్లకు వచ్చేసరికి నీ విషయంలో నువ్వు మంచిది నీకు. అరే ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. ఎందుకు ఇంకా మాట్లాడు అరైతే వద్దాము. ఏంది బ్రో ఏం చేస్తారు bro? ఏంది? ఆ? చేయాలా? ఏంది? ఏం చేస్తాము? ఇప్పుడు ఏందిరా నీకు ఏం కావాలి చెప్పు ఇప్పుడు నీకు? నా డైవర్స్ ఇస్తావా, నాతో ఉంటావా, వీళ్ళు చెప్పింది నేను వింటావా? నీతో ఉండను, అస్సలు ఉండను నీతో. నాకు divorce నీతోనే అస్సలు ఉండదు ఆమెకి. సరే నీకు లేదు కదా మ్యాటర్, లేకపోతే లేదు. ఏంది బ్రో ప్రతిసారి మ్యాటర్ మ్యాటర్ మ్యాటర్? ఏంది బ్రో దేవుడు ఇచ్చాడు బ్రో, నేనేం చేస్తా చెప్పు. సరే మరి ఏం చేస్తావు అన్నప్పుడు మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఆమెని? అడగమ్మా ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అడుగు ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఆమెని? ఇప్పుడు ఆమె ఎందుకు పెళ్లి చేసుకున్నావు మరి? నీకు నాకు చాలా దేవుడు లైఫ్ ఉంది ఇచ్చింది కదా, మా మమ్మీ మా డాడీ నన్ను మంచి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు కదా. నువ్వు నన్ను ఎందుకు చేసుకున్నావు? నన్ను ఎందుకు ఆలోచిస్తున్నావు? సరే బ్రో నేను వెళ్తా. కూర్చో బ్రో పని ఉంది బ్రో. ఏం పని? ఏడికి పోతావు? కూర్చో కూర్చో. ఏడికి పోవద్దు నువ్వు ఈరోజు, కూర్చో. నువ్వు ఇన్ని నుంచి బయటకు కూడా వెళ్ళవు. ఎట్లా పోతావో నేను కూడా చూస్తా. చెప్పు ఆమె అడిగిన దానికి సమాధానాలు. నా జీవితం ఎందుకు నాశనం చేసినావు? నేను నాశనం చేయలేదు, బాగానే చూసుకుంటా. ఏం చూసుకుంటున్నావు నన్ను? బాగా ఏం చూసుకుంటున్నావు? ఫిజికల్లీ నీకు ఏం చేయలేకపోయినా మెంటల్లీ నీకు బాగానే దేనికి చూసుకుంటా. చేసుకున్నావు నన్ను పెళ్లి? నాకు పిల్లలు కావాలి. నేను ఎట్లా? నాకు నేను లవ్ చేసాము. లవ్ చేసావు, నాకు పిల్లలు కావాలి. నన్ను అందరు అడుగుతున్నారు. అదే అంటున్నా. అట్లీస్ట్ పిల్లలు లేరు అనుకుంటే వీడు నీ మ్యాటర్ ఏదుందో చెప్పేసి పిల్లల్ని మనం పెంచుకుందాం అన్నా కానీ సరే ఆమె చేసిన లవ్కి ఎంతో కొంత ఒప్పుకుంటుందో ఒప్పుకోదో అది ఆమె ఇష్టం. వాళ్ళు నాతో పడుకోమంటున్నాడు అన్న నన్ను. నాంతనంటే తప్పదు. ఏయ్, ఏంద్రా ఇది అసలు ఏ లెక్కన నువ్వు వ్యాయకు ఫోన్ చేయి మాట్లాడు. చెయ్యాలి bro. ఎందుకు చెయ్యాలి బ్రో? మీ డాడీకి ఫోన్ చేయి మాట్లాడదాం. మీ డాడీకి ఫోన్ చేయి చెయ్యాలా? మాట్లాడదాం. ఎందుకు చెయ్యాలి? ఎందుకు చేయవు? ఎందుకు చెయ్యాలి? ఎందుకు చేయవు? ఎందుకు చెయ్యాలి? సరే ఏందమ్మో సరే, ఇదంతా? మీ డాడీతో ఎందుకు అనుకోలేదు? హ్మ్? ఎందుకు అనుకోలేదు? పిల్లల కోసం. పిల్లల కోసం నువ్వు కను కదా బ్రో, నాకు మ్యాటర్ లేదు. ఓకే లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎందుకు చేసుకున్నావు పెళ్లి? అయినా నీకు మీకు చేసుకోవాల్సిన bro, అవసరం అవన్నీ ఏంటి? మీకు ఎందుకు బ్రో? లేనప్పుడు. ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. అరే డబ్బుల కోసం అసలు విలువనే లేదు నీకు. ఇప్పుడు కూడా అర్థమైతే మేము మాట్లాడడానికి పిలిచినాం. ఫైనాన్స్ ఇదంతా ప్లానే. మీ ఇద్దరు వేసారా ప్లాన్? ఇద్దరే వేసినాం ప్లాన్. ఇద్దరం వేసినాం ప్లాన్. నీకేమైతుంది ఇది? నీకేమైతుంది ఇది? అప్పుడు అనుకున్నా ఈ రూమ్ అవి చూసి సిస్టర్ అవుతుంది నాకు. సిస్టర్ అవుతుంది. సిస్టర్ అవుతుందా? ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటి? నువ్వు ఆమెకు హస్బెండ్ అవుతావు ప్రూఫ్ ఏంటి? నువ్వు నువ్వు మీ ఏమంటారు నువ్వు ఓనువా ఆమెను పెళ్లి చేసుకొని ఇట్లా ఏమంటారు ఈ విధంగా చేసినావు అని చెప్పేసి 1 year అవుతుంది. నీ భార్య 1 year ముందు కూడా రిలేషన్ లో ఉన్నాం. రిలేషన్లో ఉన్నావు. ఓకే రిలేషన్లో ఉన్నావు. ఉన్నాం. సరే మీ డాడీకి ఫోన్ చేయి మాట్లాడదాం. చెయ్యను బ్రో. ఎందుకు చెయ్యాలి బ్రో? ఎందుకు చెయ్యాలి? ఎందుకు చేయవు? ఎందుకు ఎందుకు చెయ్యవు? అదే ఎందుకు చేయవు? మీ డాడీతో ఫిజికల్ అవ్వమంటున్నావు కదా, అట్లా మీ డాడీతో మాట్లాడు. సరే మీ డాడీకి ఒప్పిస్తే నా ఇష్టం బ్రో. మీ నా డాడీకి భార్య నేను నచ్చింది మాట్లాడతా. మధ్యలో మీరెవరు? నువ్వు ఇట్లా చేసి చాలా పెద్ద కేసు అవుతుంది తెలియదా నీకు? ఇట్లా ఒక వాడి దగ్గర అమ్మాయి ప్రూఫ్ లేదంటన్నా. పెట్టుకోండి బ్రో. ప్రూఫ్ లేదంట వాడి దగ్గర. మా నాన్నతో పడుకున్నట్టు ప్రూఫ్ ఏముంది నీ దగ్గర అంటున్నాడు. కేసు పెడతా అంటే అంటే ఆయన చెప్పినట్టు ప్రూఫ్ ఏముంది అని. అట్లా అంటున్నాడు. అవును. ఏం పీకుతారు బ్రో మీరు? ఏం బిక్తాము? ఏం పీకుతారు మీరు? సరే ఏం బికాలో ఏం బిక్కుతామో ఏం బికమో నాకు నచ్చిందంతా బ్రో. సరే సరే ఇప్పుడు ఫైనల్ ఏంది నీకు? సరే అదంతా వదిలేసే పైసలు ఇయ్యదు ఆమె. పైసలు లేవు ఆమె దగ్గర. సరే ఆమె పైసలు తీసుకొని కూడా ఉండదు. చెప్పింది చేసే. ఏం చేయాలి? గుద్ద మీ నాన్న దగ్గర పడుకోవాలా? గుద్ద వలుగుతా అర్థమవుతుందా? ఏంది బ్రో? మంచి మర్యాద డివోర్స్ ఇచ్చేసే ఆమెకి. అయినా మీకెందుకు బ్రో? మీకెందుకు? నాకు అవసరం ఎందుకు? చెప్పండి బ్రో. మీకు ఆమె డివోర్స్ ఇచ్చేసి ఆమె డివోర్స్ ఇచ్చేసి మంచి మర్యాదగా డివోర్స్ ఇచ్చేసి చెప్పండి ఒక bro. రూపాయి కూడా నీకు ఇయ్యం. నేను ఒక రూపాయి కూడా నీకు ఇయ్యము. నాకు 10 lakhs ఒక అవసరం. రూపాయి కూడా నాకు నీకు డబ్బు ఇయ్యము. అవసరం. నాకు డబ్బు అవసరం. డబ్బులు ఇవ్వండి. ఏందమ్మా వీడు ఇంత గలీజ్గాడు ఉన్నాడు? ఏందమ్మా వీడు? వీడిని ఎట్లా పెళ్లి చేసుకున్నావు? నువ్వు ఎట్లా నమ్మినావు అసలు? ఇట్లాంటి ట్రాప్లో పడ్డావు అసలు? నువ్వు ట్రాప్ చేసి వేసుకున్నావు. ట్రాప్ ఏంది బ్రో? ట్రాప్ ఏంది? ట్రాప్ చేసి వేసుకున్నావు. ట్రాప్ కాదు. ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావు. మీ అన్ని కథలు రాయని
ఏయ్ ఒక్క రూపాయి ఇయ్యము. ఉంటే ఒక్క ఉంటావా? రూపాయి ఇయ్యము. నాకు డబ్బు ఇస్తావా? నేను ఆ? వెళ్ళను. ఒక్క సరే, రూపాయి డబ్బు ఇయ్యము. ఇవ్వు. ఒక్క డబ్బు రూపాయి ఇవ్వండి. ఒక్క రూపాయి ఏంది బ్రో చెప్పాను, ఇయ్యరు? ఒక్క రూపాయి ఆ? ఇయ్యము. ఆమె ఏంది? ఇయ్యదు. నువ్వేం చేస్తావో చేసుకో. ఏం ఆమె చేస్తావు? ఇంటికి కూడా రాదు. నువ్వు ఆమె టార్చర్ ఎలా చేస్తావు. ఇంటికి ఇంటికి కూడా ఎవరు రాదు. వచ్చారు? రాదు. ఎట్లా తీసుకోవతో తీసుకో. పదా? ఎట్లా తీసుకో ఏంది బ్రో? ఎట్లా తీసుకోవతో తీసుకో ఇన్ని నుంచి. నేను ఇంకో కొట్టి మాట్లాడతలే, మేము అర్థమవుతుందా? నువ్వు తీసుకోవాలనుకున్నా రాదు, నువ్వేం చేసినా ఆమె రాదు. నువ్వెవరు బ్రో అర్థమవుతుందా? చెప్పడానికి? ఆ? నువ్వెవరు నేను బ్రో ఎవరినన్నా అయితా చెప్పడానికి? బాయ్, నేను ఎవరినన్నా అయితా, నేను నన్ను ఎవరినన్నా అయితా, చూడండి మరి. నేను ఎవరినన్నా అయితా. ఆ? ఏంది బ్రో? నేను ఎవరినన్నా అయితా. ఏంది? ఏంది నీదేంది? ఏంది? నీదేంది? ఏంది బ్రో రికార్డ్ ఏంటి? ఆ? రికార్డ్ చేస్తున్నారేంటి? రికార్డ్ చేస్తున్నారేంటి బ్రో? మొబైల్ ఇవ్వు. జర్ పగల తింటా బ్రో మొబైల్. రికార్డ్ చేస్తాం, బరాబర్ చేస్తాం. నువ్వు వచ్చినప్పటి నుంచి ఏమేమి తమాషాలు దెంగినావు. ఇంట్లోనే కాదు, ఇంట్లోనే కాదు, ఇంట్లోనే కాదు. ఇటు చూడు, ఇట్రా. ఇక్కడ కెమెరాలు కూడా రికార్డ్ అవుతుంది. ఏందమ్మో మీ అందరూ ప్లాన్ చేశారా? ఆ? చూసాను వీడు. ఉండాలి కెమెరాలు కూడా రికార్డ్ అవుతుంది. సరే ఇప్పుడు ఏంది బ్రో నేను వెళ్ళిపోతా బ్రో, పని ఉంది. ఏ అవసరం లేదు. ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు? ఏమంటున్నావు? రికార్డింగ్ అంటున్నావు కదా. ఇక నువ్వు వచ్చి 32 నిమిషాలు అవుతుంది. ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఏమన్నావు నువ్వు? నేను అంతో పడుకున్నట్టు ప్రూఫ్ ఏందని అన్నావు కదా. నువ్వు బయటికి పొమ్మన్నావు కదా మమ్మల్ని. ఆ చున్నీలో నుంచి మైక్ తీయమ్మా. ఇది ఫోన్లో ఇది రికార్డ్ అవుతలేదు వచ్చు, ఆ మైక్లో కూడా రికార్డ్ అవుతుంది. మైక్ తీ. ఆ కెమెరాలో కూడా రికార్డ్ అవుతుంది. సరే నువ్వు ఇప్పుడు అన్నావు కదా బయట తెలిస్తే నీ ఇజ్జత్ పోతుంది, నీ పరువు పోతుంది అని. ఇప్పుడు నేను నిజంగానే బయట ఫ్యామిలీ బ్రో, అది ఎక్కడ బయట పెట్టకండి బ్రో. ఇప్పుడు నువ్వు అన్నావు కదా నీకు మ్యాటర్ లేదని చెప్పి బయట తెలిస్తే ఇజ్జత్ పోతుంది అని. సరే బ్రో. ఇప్పుడు నిజంగానే మ్యాటర్ లేదు, నిజంగానే బయట పెడతాం, నిజంగానే ఇజ్జత్ పోతుంది. అర్థమవుతుందా? ఆ కెమెరాలో అంతా రికార్డ్ అవుతుంది. తీసుకొని పోయి నీ ఫ్యామిలీ మాత్రమే కాదు మొత్తం యూట్యూబ్లో పెట్టి పడేస్తాయి. అర్థమవుతుందా? ఏంది వద్దు మరి? ఎందుకు పెళ్లి చేసుకున్నా ఆమెని? అడుగమ్మా ఇప్పుడు అడుగు. నన్ను ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు అడుగు. ఇగో ఇప్పుడు ఏం భయపడదు, కెమెరా ఉంది, కెమెరా ఇష్టం ముంగట ఉంది. మాట్లాడు. దేనికి ఇష్టం? నేను దేనికి ఏం చేద్దామని చేసుకున్నావు నన్ను పెళ్లి? నేను ఫిజికల్ ఏం చేయలేకపోయినా మెంటలీ దేనికి చేసుకున్నావు? ఏం చేద్దామని చేసుకున్నావు? నాకంటూ లైఫ్, పిల్లలు, ఫ్యామిలీ కావాలి కదా. ఏం చేద్దామని పెళ్లి చేసుకున్నావు నన్ను? నువ్వు మీ నాన్నతో పడుకోమంటావా నన్ను పెళ్లి చేసుకొని? మీ నాన్న కోసం చేసుకున్నావా నన్ను పెళ్లి? నీ కోసం చేసుకున్నావా? బ్రో వీడియో డిలీట్ చేసాను బ్రో. చెయ్యం, వీడియో డిలీట్ చేయం బ్రో ప్లీజ్ బ్రో. చెయ్యం, వీడియో డిలీట్ చేయము. చెప్పమ్ము కొంచెం. వీడియో అమ్మో, చెప్పమ్ము. నువ్వు ఏం చేసుకున్నా కానీ సరే మేము వీడియో డిలీట్ చేయం. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఏం బిక్కుంటావు బిక్కు. ప్లీజ్ బ్రో అర్థం చేసుకోండి బ్రో. ఎవరికి ప్లీజ్ బాయ్, నువ్వు ఆమెతో మాట్లాడుకోను. అమ్మో, ఆమెతో మాట్లాడు. ఏందమ్మో ఈ లొల్లి ఏందమ్మో? నువ్వు చేసిందే కదా. ఎంత టార్చర్ పెట్టాను నన్ను నువ్వు, మీ నాన్న. డాడీ బ్రో డైవర్స్ ఇచ్చేస్తా. సరే మీ అయ్యా ఫోన్ చేయండి మాట్లాడతాను. మీ బ్రో, అయ్యా ఫోన్ అయ్యా అంటే కష్టం. లేదా మీ డాడీకి ఫోన్ చెయ్యి. అమ్మ కేసు పెడతావు. ఇప్పుడు ప్రూఫ్ కావాలన్నావు కదా నువ్వు. బ్రో బ్రో వద్దు Proof బ్రో, కావాలన్నా నాకు కదా? డబ్బేం అవసరం లేదు బ్రో. ప్లీజ్ నాకు పిల్లలు కూడా అవసరం లేదు. ఆ, తనకి డైవర్స్ ఇచ్చేస్తా. డైవర్స్ ఇచ్చేస్తావు. ఆహా. మీ డాడీని నిన్ను ఇద్దరిని లోపల దోపిస్తా, అప్పుడు డైవర్స్ ఇచ్చేసి. బ్రో ఏంది బ్రో? ఏంది చెప్పాను నా వల్ల నేను ఏంది వెళ్ళిపోతా. తన వల్ల తను పంపించేస్తా ప్లీజ్. అస్సలు వినేది లేదు, అస్సలు బ్రో వినకమ్మా. నాకు మ్యాటర్ లేదని కాదు బ్రో, నాకు ఉంది. కాకపోతే 2 years DX లో ఉన్నా. ఏం దీక్ష అంటే ఇలా అంటే ఫిజికల్ అవ్వకూడదు అనేసి. కెమెరా ఉందని చెప్పగానే ఎన్నికైనా మాట్లాడుతాను చూడరా. దీక్ష అది ఇది అని బ్రో చెప్పి నిజం బ్రో. లేదు, అరే, అస్సలు లేనే లేదు. మస్తు కొడతాం మీడ, నేను అర్థమవుతుందా? కొట్టి ఆగం చేస్తాం నిన్ను. బ్రో నిజం బ్రో, కెమెరా తీసేయం బ్రో. తీయం, కెమెరా తీయము, తీయను కెమెరా తీయము. ఒక మాట విను. బ్రో. కూసోరా తీసుకో. ఇదిరా. ఇప్పుడు నువ్వేం మాట్లాడినావు, ఏమేం మాట్లాడినావు, ఏంది ఏం కథ అనేది ప్రతి ఒక్కటి రికార్డ్ అయింది. నువ్వు ఆమె ఎంత టార్చర్ చేసినావు. ప్లీజ్ బ్రో కెమెరా తీసేయం. సరే తీసేస్తాం, మాకు తీసేస్తాం. నీకు ఇది పుట్టుక నుంచి వచ్చిన లోపం అని చెప్పేసి నువ్వు అంటున్నావు. సరే నీ తప్పు కూడా లేదు ఆ లోపంలో. కానీ నువ్వు ఇట్లా నమ్మించి ఆమెను పెళ్లి చేసుకోవడం నీ తప్పు. వాడికి తెలుసు పుట్టుక నుంచి లేదని, అయినా ఎట్లా పెళ్లి చేసుకుంటాడు వాడు? ఎట్లా పెళ్లి చేసుకుంటావు? బ్రో ఇష్టం బ్రో, తనంటే ఇష్టం. సరే ఇష్టం అంటున్నావు, లవ్ చేసిన దేవుడు నాకు ఇలా ఇచ్చారు బ్రో. సరే మీ డాడీతో ఇట్లా ఫిజికల్ అవ్వడం అనడం అంటే సమాజంలో ఎంతో సమాజంలో కావాలంటే నువ్వు బయట పిల్లల్ని తెచ్చుకొని అనాథాశ్రమంలో చిన్న పిల్లలు మస్తు మంది ఉంటారు, వాళ్ళని తెచ్చుకొని అమ్మ ఇట్లా పెంచుకుందాము, నా పరిస్థితి ఇది ఇట్లుంది అంటే ఆమె కూడా యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేస్తూ నీకు ఓకేనమ్మా. ఒకవేళ వేరే పిల్లలు ఎవరైనా తెచ్చుకొని వీడి లైఫ్ లాంగ్ నీతో ఉంటా అంటే అసలు నాకు వద్దన్నవాడు. ఇది ఎప్పటికైనా టార్చర్ చేస్తావు కానీ ఇంకా ఆమెకు నమ్మకం పోయింది నీ మీద.
నువ్వు వచ్చినప్పుడు అస్సలు నువ్వు కన్విన్స్ చేసేది ఉన్నప్పుడే నువ్వు స్టార్టింగ్లో వచ్చి ఒక అనాథాశ్రమం నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఇట్లా అమ్ము ఇట్లా ఈ పిల్లల్ని పెంచుకుందాం మనము, నాకు ఇట్లా ఉంది ప్రాబ్లం అంటే ఏమో ఎంతో కొంత నువ్వు టార్చర్ పెట్టక ముందుకు ఒప్పుకునేదేమో. ఇప్పుడు ఇంత అయిపోయిన తర్వాత నువ్వు మీ అయ్య కలిసి కొట్టడం ఏందన్నా? నువ్వు మీ అయ్య కలిసి ఎందుకు కొట్టిరామని? అన్న కొట్టలేదన్న. కొట్టలేదమ్మా? కొట్టారన్న, ఇద్దరు కలిసి కొట్టారు. ఇంట్లో డోర్ వేసి మరీ కొట్టారన్న, నోట్లో వాయిస్ బయట రాకుండా కొట్టారు. అమ్మో, మా నాన్నతో పడుకోవా అని కొట్టారన్న. డ్రింకింగ్ అలవాటు ఉంది ఆయనకి అప్పుడప్పుడు. ఇగో భయ్, వీడియో అయితే రికార్డ్ అవుతుంది. నువ్వు అంటున్నావు కదా ఒక మాట, తీసేయండి. సరే నువ్వు వింటావు, ఓకే వింటావు. నువ్వు అంటున్నావు కదా 10 లక్షలు ఇస్తే డివోర్స్ మీద సంతకం పెడతా అని. 10 లక్షలు ఇవ్వదు, డివోర్స్ పేపర్ మీద సంతకం పెట్టు, డివోర్స్ ఇచ్చేసే ఆమెకి. ఆమె లైఫ్ ఆమెది, నీ లైఫ్ నీది. ఎవరైనా మంచోని చూసి నువ్వు పెళ్లి చేసుకుంటావా, సింగిల్గా ఉంటావా, ఇంకా అది నీ ఇష్టం అమ్మ. మేము ఏమనం నీకు, నీ ఇష్టం, నీ లైఫ్ నీ ఇష్టం. కానీ మళ్ళీ ఇట్లాంటి ట్రాప్లో పడకు, అర్థమవుతుందా? నువ్వు అంటున్నావు కదా ఇట్లా ఏమంటారు, ఇట్లా నువ్వు ఇది కాకుండా లేదు మేము ఒకసారి కేసు పెడదాం. ఎందుకంటే ఇప్పుడు నిన్ను వదిలేసిన తర్వాత ఇప్పుడు ఇంకో అమ్మాయి ఆగం చేయడం ఏంది గ్యారంటీ? వాడు ఇప్పుడు 10 లక్షలు అడిగింది కూడా ఎందుకు, నేను వేరే పిల్లకి ఇచ్చి పెళ్లి చేసుకోవాలని అన్నాడు. బిజినెస్ అంటున్నాడు. వేరే పిల్లకి ఇచ్చి ఎదురు కట్టం ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు. నా లైఫ్ ఖరాబ్ చేసిండు, ఇప్పుడు దాని లైఫ్ ఖరాబ్ చేయాలి వాడు. మళ్ళీ దాన్ని చేసుకొని మా నాన్న దగ్గర పడుకో అంటాడు దాన్ని కూడా. ఎట్లాగో 10 లక్షలు ఆ పిల్లకి ఇచ్చినావు కాబట్టి ఆ పిల్ల ఒప్పేసుకుంటుంది ఏమో, చెప్పలేము, మజ్బూరి ఎవరిది ఎట్లుంటుందో. అలా కాదన్న. ఎలా మరి ఇష్టం అన్నప్పుడు నువ్వు మీ డాడీతో అనుకోమని. ఎట్లా ఇంతవరకు పిల్లలు లేరంటే అందరూ తేడా అంటారని తేడా అంటారన్నప్పుడు నువ్వు సరే నీ లోపం ఉంది, తేడా అంటారని చెప్పేసి అని అంటున్నావు. నన్ను పిల్లల్ని పెంచుకో. ఇప్పుడు అందరూ తెలుస్తుంది కదా. సరే తెలుస్తుంది కానీ అంత పిఎస్లో డిసైడ్ అవుతుంది. కానీ ఒక కంప్లైంట్ అయితే పెట్టాం, ఇద్దరి మీద పెట్టు. మీరు నార్మల్గా ఉండి ఏమనకపోతే ఓకే, మీ డాడీ కొట్టడం నువ్వు కొట్టడం. ఫోన్ చేయి మీ డాడీకి, వీళ్ళు ఫోన్ చేయి. ఏడుంది నీ ఫోన్, ఏడుంది? వీళ్ళు మీ డాడీతో మాట్లాడదాం. వీళ్ళు ఎందుకు అవ్వదు? పనిలో ఉంటారు అతను. ఏం పనిలో ఉంటాడు? ఏం పని చేస్తాడు మీ డాడీ? జాబ్ చేస్తారు. మీ డాడీతో మాట్లాడతా ఫోన్ చేసి. మీ డాడీతో మాట్లాడినాకనే నేను పంపిస్తాను. సరే నేను కెమెరా ఆన్లో పెట్టే నేను మీ డాడీతో డైవర్స్ ఇస్తా. తనకి నాకు డబ్బు ఏం అవసరం లేదు, మీరు చెప్పింది వింటా. కెమెరా తీయను బ్రో. లేదు, నువ్వు తర్వాత మీ డాడీకి కూడా ఒక భయం పెట్టాలి కదా, వీళ్ళ అయ్యకు కూడా ఒక భయం పెట్టాలి. మీ డాడీతో మాట్లాడతాను నేను. కాల్ చేయి మీ డాడీకి, మీ డాడీకి కాల్ చేయి. ఏదో పనిలో ఉంటారన్న. ఏం పనులు ఉన్నా కానీ సరే చేయి, మీ డాడీతో మాట్లాడదాం. మీ డాడీని కూడా ఇడికి వీలు మాట్లాడదాం. ఇట్లా అయితేనే కరెక్ట్ అవుతారమ్మా. ఇప్పుడు వీళ్ళు ఎట్లయితే దారిలోకి వచ్చిండో వీళ్ళ డాడీ కూడా దారిలోకి రావాలంటే అదే ఫోన్ చేయి. ఫోన్ చేయి నేను మాట్లాడతా. ఫోన్ చేయి, స్పీకర్ ఆన్. Call has been forwarded to voicemail. The person you're trying చేయట్లేదన్న. వాట్సాప్ ఆన్ చేసి మీ డాడీది మెసేజెస్ ఆన్ చేసి ఇది మీరు ఎవరైతే ఉన్నారో ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు అంకుల్. మీరు కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ అయితే నేను మీకు మంచిగా చెప్తున్నా, మంచి మర్యాద చెప్తున్నా, వినండి. మీ కోడలు ఇక్కడికి వచ్చింది, మీ కొడుకు కళ్యాణ్ ఇక్కడికి వచ్చిండు. మీరు ఏమైతే తమాషాలు దిగుతున్నారో మీరు అందరు కలిసి, నువ్వు మీ కొడుకు కలిసి మంచి మర్యాదగా వాపేసుకుంటే మీకు మంచిది. లేదంటే నిన్ను మీ కొడుకుని ఇద్దరిని లోపలేస్తాము. ప్రతి ఒక్క ప్రూఫ్ మా దగ్గర ఉంది. నీ కొడుకు వచ్చి ఇక్కడ పట్టుకున్నాం, నీ కొడుకుని పట్టుకున్నాము. ప్రతి ఒక్క వీడియో మా దగ్గర రికార్డింగ్ ఉంది, ప్రతి ఒక్క వాయిస్ రికార్డ్ మా దగ్గర ఉంది. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు కాబట్టి నీకు చెప్తున్నాను నేను, నీ ఇంటికాడికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. మంచి మర్యాదగా ఫోన్ లిఫ్ట్ చేయి. నువ్వు ఒకవేళ లిఫ్ట్ చేయకపోయినా కానీ సరే వాయిస్ మెసేజ్ విన్నట్టయితే మీ కొడుకుతో మాట్లాడి ఇక్కడ ఏమైంది అనేది తెలుస్తుంది మీకు. మీరు ఈ అమ్మాయికి చేసినట్టు వేరే అమ్మాయికి చేసినారంటే అది కూడా మాకు తెలుస్తుంది. మీరు ఎవరికి చేయకుంటే మంచిది, లేకపోతే సీదా నిన్ను పిఎస్లో పట్టిస్తాం. ఇప్పుడైతే నీ కొడుకుని ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నాం. నువ్వు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చేసాయి. ఏ పోలీస్ స్టేషన్ అనేది నీకు అక్కడ పోయినాక నేను కాల్ చేస్తాము. కాల్ లిఫ్ట్ చేసి వాయిస్ మెసేజ్ డిలీట్ చెయ్యకు.
పంపించిన డిలీట్ చేస్తే మంచిగా ఉండేది, అర్థమవుతుందా? అమ్మ నడు, ఒక కంప్లైంట్ అయితే పెట్టేసేయి. ఎందుకన్నా కంప్లైంట్ వరకు? నువ్వు రేపటి రోజు వేరే అమ్మాయికి చేయమని ఏంది గ్యారంటీ? agreement రేపటి రోజు వేరే అమ్మాయికి చేయమని ఏంది గ్యారంటీ? తీసుకుంటా. చేయమని ఏంది గ్యారంటీ చెప్పు? చేయమని ఏంది గ్యారంటీ చెప్పు? చేస్తే ఏం చేయాలి? చేస్తే ఏం చేయాలి? వేరే అమ్మాయికి చేస్తే ఏం చేయాలి? వేరే అమ్మాయి లైఫ్ పాడుగా ఏంది గ్యారంటీ? ఏమంటావు అమ్మా? కంప్లైంట్ నువ్వు చెప్పు అమ్మా, కంప్లైంట్ ఇద్దామా? ఏమంటావు? అన్న వీడు ఇట్లా బయట తిరిగితే ఇంకొక అమ్మాయి కూడా జీవితం ఖరాబ్ అయిపోద్ది అన్న. మంచిగా ఉన్నావు చూడనీకి, హ్యాండ్సమ్గా ఉన్నావు, పటాయిస్తున్నావు అమ్మాయిలని. ఏమి అక్కడ ఏంది వాళ్ళ దగ్గర మంచిగా యాక్టింగ్ చేస్తున్నావు, ఏమని నేను ఏం చెయ్యను, నేను టచ్ చేయను, అది ఇది అని చెప్పి పటాయిస్తున్నావు. వాళ్ళు దానికి ఇంప్రెస్ అయిపోతున్నారు. ఇంప్రెస్ కాగానే వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళకి నీ అసలు రంగు బయటపడుతుంది. అర్థమవుతుందా? అందం చూసి మోసపోవద్దంటే ఇదేనేమో. నడవమ్మా, కూర్చొని మాట్లాడి నడు. అమ్మో ఏయ్, అర్థం చేసుకో అమ్మో. దా. అన్నా అన్నా అరే నేను గుంజురా, నా అన్నా కంప్లైంట్ పెడతాము. అర్థం చేసుకో అమ్మో. అస్సలు నన్ను నేను అసలు వదలను. ఎంత టార్చర్ పెట్టినావు నన్ను, అమ్మో ఎంత టార్చర్ పెట్టాను నన్ను నువ్వు మీ నాన్న. నేను అస్సలు ఒప్పుకోను. నువ్వు ఇట్లా వదిలేస్తే నీకు రేపటి రోజు వేరే పిల్లకి పక్కా చేస్తావు. నువ్వు 100% నువ్వు చేస్తావు. నువ్వు ప్రతి ఒక్కటి నువ్వు ప్రూఫ్ అన్నావు కదా, ప్రూఫ్ అన్నావు కదా. ప్రూఫ్ కావాలంటే Proof తీసినాం. పోలీస్ స్టేషన్ కేసు పెట్టి ఏం ప్రూఫ్ ఉంది? మా నాన్న దగ్గర పడుకున్నట్టు మాట్లాడినాడు అన్న. ఇప్పుడు ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి, ఏం మాట్లాడుతావు? మాట్లాడు. దా. అన్నా కొట్టి అలాంటి పరిస్థితి ఇంకొక అమ్మాయికి పట్టొద్దు. నువ్వు కంపల్సరీ జైల్లో కూర్చోవాల్సిందే. బ్రో బ్రో మాట్లాడతా బ్రో. ఏం మాట్లాడతావు? మాట్లాడేదానికి ఏం లేదు. మాట్లాడతాడంట. మాట్లాడేదానికి ఏం లేదన్న, తీసుకెళ్ళండి. నా ప్లీజ్ అర్థం చేసుకున్నా. ఇగో భయ్ మేము వినము, ఎందుకంటే సరే తనకి ఏం టార్చర్ చేయండి, తన లైఫ్లోకి వెళ్తాను ప్లీజ్. నువ్వు ఆ సంతకం ఆ డివోర్స్ ఏవో ఆ డివోర్స్ ఇచ్చేసేయి. సరే దాని తర్వాత నువ్వు వేరే అమ్మాయి జోలి పోవద్దు. నువ్వు పోయినా కానీ సరే నీది వలుగుతుంది. ఫస్ట్ అయితే ఒక కంప్లైంట్ అయితే నీ మీద పెట్టి పెడతాం. ఎందుకంటే రేపటి రోజు ఏ అమ్మాయికి అన్యాయం అయినా కానీ సరే ఒక కంప్లైంట్ అనేది ఉంది అని చెప్పి వీడు భయంతో ఉంటాడు. అర్థమవుతుందా? నడు. అన్నా అన్నా అరే నడువు పోయి నడు. దా అమ్మో అర్థం చేసుకో అమ్మో. దా 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 గుంజిరాని బయటికి గుంజి. కింద ఉన్నారా మన వాళ్ళు? పెట్టామా నువ్వు కంప్లైంట్ పెట్టు. నడు బయటికి నడు. ఉండరా అని పట్టుకొని బయట, నేను వస్తున్నా ఒక 2 నిమిషాలు. సో గైజ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నేను అందరికి ఒకటే చెప్దాం అనుకుంటున్నా, ఏంటంటే ఎవరినన్నా లవ్ చేస్తే, ఎవరినన్నా మీరు ఇష్టపడితే వాడు ఎట్లాంటోడు ఏంది అని చెప్పి తెలుసుకోండి. చాలామంది చేసే మిస్టేక్లు ఇట్లాంటి మిస్టేక్లే. వాడు చూడు ఆ అమ్మాయిని ట్రాప్ చేసిండు, ఆ అమ్మాయితో ఫిజికల్ అవ్వలేదు, ఏమవ్వలేదు. ఆ అమ్మాయి ఫస్ట్ నుంచే అనుమానం పడాల్సింది, అసలు ఎందుకు ఫిజికల్ అవుతలేడు, ఎందుకు నా దగ్గరకు వస్తలేడని. కానీ అక్కడ ఏమనుకుంది, అమ్మాయిలు ఎంతే ఇట్లా చిన్న చిన్న వాటికి ఇంప్రెస్ అయిపోతారు. అమ్మో ఈ జనరేషన్లో ఎవడు ఫిజికల్ అవ్వకుండా ఉండలేడు, ఎవడు అమ్మాయిని యూజ్ చేసుకుందామని చూస్తుండు, కానీ ఇట్లాంటి నాకు దొరికిండు, నా అదృష్టము అని చెప్పేసి బాగా ఇంప్రెస్ అయిపోయి ఇంట్లో కూడా ఎదిరించి పెళ్లి చేసేసుకుంది. ఇప్పుడు అనుభవిస్తుంది. చెప్తున్నాగా ప్రతి ఒక్క అమ్మాయికి నేను చెప్తున్నా, తల్లిదండ్రులు చూసిన సంబంధమే పెళ్లి చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు మీ మంచి కోరే, మీ గురించి ఆలోచించే, వాడు ఎవడైతే మీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారో అతని గురించి ఎంక్వైరీ చేసి వాడు మంచోడైతేనే మీకు ఇచ్చి పెళ్లి చేస్తారు. కానీ ఏ తల్లిదండ్రికి ఇట్లా నా బిడ్డని కష్టపెట్టాలి, నా బిడ్డని ఇట్లా నరకంలో పడేయాలని ఏ తల్లిదండ్రికి ఉండదు. కాబట్టి తల్లిదండ్రిని ఎదిరించి ఇట్లాంటివి చేసుకున్న వాళ్ళకి ఇట్లాంటిది కావాల్సిందే, ఇట్లాంటిది అవుతుంది కూడా. కాబట్టి నేను చెప్తున్నా, ఈ వీడియో చూసే ప్రతి ఒక్క ఆడపిల్లకి చెప్తున్నా, ఈ లవ్ మ్యారేజ్లని అంటే ఇక మీకు ఇష్టపడితే వాడు మంచోడు, వాడి మీద మీకు పూర్తి నమ్మకం ఉంది, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిది, వాడు మంచిగా చదువుకున్నాడు, వాడితో మీకు మంచి ఫ్యూచర్ ఉందంటే చేసుకోండి, తప్పు లేదు. కానీ ఇట్లా చిన్న చిన్న వాటికి ఇంప్రెస్ అయిపోయి చాలా షార్ట్ టైంలో మీరు అతన్ని పెళ్లి చేసుకుందాము అని అతనితో ఫ్యూచర్ ఊహించుకుందాము అని చెప్పేసి అనుకుంటే ఇట్లా అవుతాయి. సో నేను ఒకటే చెప్తున్నా, ఈ వీడియో ఎండింగ్లో నేను ఒకటే చెప్తున్నా, ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ వీడియో చూస్తున్నట్టయితే మీ తల్లిదండ్రులు చూసిన గొప్ప సంబంధం ఏది ఉండదు. అంటే ఇంకా కొంతమంది ఇంకా కొన్ని జరుగుతుంటాయి. తల్లిదండ్రులు ఇట్లా డబ్బుల కోసం వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో అట్లాంటివి ఉన్నప్పుడు మీరు ఎదిరించండి, అంతేగాని మీ తల్లిదండ్రులు మీ మంచి ఆలోచిస్తే మాత్రం మీరు కూడా ఆలోచించండి, వాళ్ళు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు, వాళ్ళు
నా మంచి ఏం ఆలోచిస్తున్నారు, ఎట్లా నా మంచి కోరుకుంటున్నారు అనేది ఆలోచించండి. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇది ఒక గుణపాఠం, తల్లిదండ్రులను ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఇది ఒక గుణపాఠం. సో నేను ఒకటే చెప్తున్నా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి వాళ్ళిద్దరి మీద అభిప్రాయాన్ని. అండ్ ఇప్పుడైతే కేసు అయితే పెట్టడానికి పోతున్నాం. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియో అండ్ మీ ఏజ్ ఎంత అనేది కూడా కింద కామెంట్స్ రూపంలో రాయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.